into Dinesh. First, characteristics of DC generators. అసలు క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు తెలుసుకోవాలి? సో జనరల్గా క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ డిసైడ్ చేస్తాం. సో ఇది కరెంట్ ఇలా వేరీ అవుతా ఉంటే వోల్టేజ్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్కి సూటబుల్. జనరేటర్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కదా, మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీనే ఇంపార్టెంట్, దాని గురించే చూడాలి మనం అంతా. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసేటప్పుడు మెకానికల్ పారామీటర్స్ని కాన్స్టెంట్గా పెట్టేస్తాం. ఏమేమి ఉన్నాయి మెకానికల్ పారామీటర్స్? జనరల్గా మనం రొటేట్ చేస్తాం జనరేటర్ని, అవునా? సో ఆ రొటేషన్ అంటే స్పీడ్, ఆ స్పీడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ, ఓకేనా? సో ఎలక్ట్రికల్ పారామీటర్స్ ఏమవుతున్నాయో చూడాలి, అంటే కరెంటు వోల్టేజ్ ఏమవుతున్నాయో చూడాలి. ఓకే, సో మనకు డీసీ జనరేటర్లో ఎన్ని రకాల కరెంట్స్ ఉన్నాయి? మీన్స్ ఏమేమి కరెంట్స్ ఉంటాయి జనరేటర్లో? ఫీల్డ్ కరెంటు, ఆర్మేచర్ కరెంటు, లోడ్ కరెంట్, 3 కరెంట్స్ ఉంటాయి. వోల్టేజెస్ ఏమేమి ఉంటాయి? సేమ్, ఆర్మేచర్ వోల్టేజ్, ఫీల్డ్ వోల్టేజ్, లోడ్ వోల్టేజ్. సో ఈ 3 వోల్టేజ్లు ఉంటాయి. సో వీటి మధ్య క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే, ఇఫ్ సపోజ్ ఒక ఆపరేటరే ఉన్నాడు, సో సడన్గా మనకు వోల్టేజ్ తగ్గిపోతూ ఉంది, అతను ఏం చేయాలి? సో ఏ కరెంట్ని ఇంక్రీజ్ చేస్తే నాకు మళ్ళీ వోల్టేజ్ స్టేబుల్ అవుతుంది, ఆ విషయం తెలుసుకొని ఉండాలి కదా. ఆపరేటర్ అయినా డిజైనర్ అని ఎవరైనా తెలుసుకొని ఉండాలి. సో అట్లాంటి పర్పస్కి కూడా ఇది యూజ్ అవుతుంది క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేయడం. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఫీల్డ్ కరెంట్ని వేరీ చేస్తాం. ఫీల్డ్ కరెంట్ వేరియబుల్గా ఉంటుంది. సో జనరల్గా వేరియబుల్ అని చూపించడానికి నేను ఈ సింబల్ వాడతాను, అంటే ఒక పాయింటర్తో ఇట్లా కంట్రోల్ చేస్తున్నట్టు అనమాట. సో ఫీల్డ్ కరెంట్ని వేరీ చేసి నాకు జనరేటెడ్ వోల్టేజ్ ఎలా ఉంది, ఉందని ఒక ఒక ప్లాట్ లాగా. సో ఫీల్డ్ కరెంట్ పెంచుతా పోతే జనరేటర్ వోల్టేజ్ ఏమైంది, సో దాన్ని ఒక స్టడీ చేస్తాను. సో ఈ పీరియడ్లో స్పీడ్ ఏం చెప్పాను నేను, కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. ఇక్కడ దీన్నే స్టడీ చేస్తున్నాను, మెకానికల్ అన్నీ ఫిక్స్డ్ పెట్టేస్తున్నాను, ఓకేనా? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫీల్డ్ కరెంట్ని వేరీ చేస్తాను, లోడ్ వోల్టేజ్ ఏమవుతుంది అని స్టడీ చేస్తాను. సో ఈ కండిషన్లో కూడా ఎన్ ఫిక్స్డ్, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కే అనుకుంటాం. సో థర్డ్ కండిషన్ ఏంటంటే, ఒకవేళ ఆర్మేచర్ కరెంట్ వేరీ అవుతూ ఉంటే జనరేటెడ్ వోల్టేజ్ ఏమవుతుంది అనేది చూస్తా. ఈ కండిషన్లో కూడా ఎన్ అనేది కాన్స్టెంట్. సో నాలుగో కండిషన్ ఏంటంటే, ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఏం చేస్తానంటే లోడ్ కరెంట్ని వేరీ చేస్తాను, అప్పుడు లోడ్ వోల్టేజ్ ఏమవుతుంది అనే స్టడీ చేస్తాను. సో ఈ కండిషన్లో కూడా స్పీడ్ కాన్స్టెంట్గా తీసుకుంటాను, ఓకేనా? సో ఐదో క్యారెక్టరిస్టిక్ దీంట్లో ఏంటంటే, సో ఆర్మేచర్ కరెంట్ని వేరీ చేస్తాను. ఆర్మేచర్ కాదు, ఫీల్డ్ కరెంట్ని వేరీ చేస్తాను, అప్పుడు ఆర్మేచర్ కరెంట్ ఏమైందో చూస్తాను. సో ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. సో నువ్వు చూసినట్లయితే ఫీల్డ్ కరెంట్ని వేరీ చేస్తున్నాం ఒక 3 కేసుల్లో. ఫీల్డ్ కరెంట్ వేరీ అయితే జనరేట్ అయ్యే వోల్టేజ్ ఏమైంది అది జనరల్గా తెలుసుకోవాలి కదా మనం. ఫీల్డ్ కరెంట్ వేరీ అవుతా ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏమైంది
అంటే లోడ్ వోల్టేజ్, అది తెలుసుకోవాలి. సో ఫీల్డ్ కరెంట్ వేరీ అవుతా ఉంటే ఇంటర్నల్గా కరెంట్ ఏమి అవుతుంది అనేది తెలుసుకోవాలి. సో ఇది మూడు కేసులు. ఈ మూడు కేసులు ఏంటంటే, సో ఈ మూడింటికి సంబంధించినవే. 1 2 3, ఓకేనా. సో ఈ రెండుకి వస్తే, ఈ రెండు ఏంటివి చూడు. జనరల్గా నేను జనరేటర్ అంటే ఏమన్నాను, ఆర్మేచర్ ఉంటుంది, దాని ఈక్వలెంట్ సర్క్యూట్ ఇలా చూపిస్తాను నేను, అంతేనా. ఇదేనా ఆర్మేచర్ నేను చూపించింది. ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, ఫీల్డ్లోకి వెళ్ళే కరెంట్ ఏమో నేను ఐఎఫ్ అన్నాను, ఆర్మేచర్ నుంచి వచ్చే కరెంట్ ఏమో ఐఏ అన్నాను, ఆర్మేచర్లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ని ఈజీ అన్నాను, ఓకేనా. ఇది తీసుకెళ్ళి లోడ్ కనెక్ట్ చేస్తే లోడ్ వోల్టేజ్నేమో విఎల్ అన్నాను, లోడ్కి వెళ్ళే కరెంట్ ఏమో ఐఎల్ అన్నాను. ఇప్పుడు చూడు, లోపల ఇదంతా జనరేటర్ లోపల ఉంటుంది కదా, ఈ పార్ట్ అంతా ఎక్కడ ఉంటుంది, జనరేటర్ లోపల ఉంటుంది, అంతేనా. సో ఇది వచ్చి ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు జనరేటర్ లోపల కరెంట్ వేరీ అవుతా ఉంటే వోల్టేజ్ ఏమవుతుందో స్టడీ చేయాలి మనం, అవునా. సో ఇది ఈ థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అప్టైన్ చేయాలంటే, సో ఇది లోపల జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఏమిది, ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. సో ఇక్కడ చూడు, లోడ్ కరెంటు, లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్ వేరీ అవుతూ ఉంటే వోల్టేజ్ ఏమవుతుంది అక్కడ అనేది చూడాలి. జనరల్గా లోడ్ కరెంట్ వేరీ చేయడం అంటే ఏం చేస్తున్నట్టు, మనం లోడ్ యాడ్ చేస్తూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ లోడ్స్ కనెక్ట్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటూ ఉంటాం. సో అలా జరిగినప్పుడు సో కరెంట్ పెరుగుతుంది. కరెంట్ పెరిగితే లోడ్ వోల్టేజ్ ఏమవుతుంది సో అనేది స్టడీ చేస్తున్నాము. ఇది జనరేటర్ బయట ఎక్స్టర్నల్ సర్క్యూట్ కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఏమిది, ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. ఇక్కడ ఈ కండిషన్లో చూడు, నేను ఫీల్డ్ కరెంట్ మార్చాను. సో వోల్టేజ్ ఏదో కొంత వేరీ అయింది, అప్ డౌన్ అయింది. సో ఆ అప్ డౌన్ అవడం వల్ల నాకు లోడ్ కానీ కరెంట్ పోతా ఉందనుకో, మళ్ళీ వోల్టేజ్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఈ కండిషన్లో నేనేం చేస్తానంటే ఆర్మేచర్ కరెంట్ని కూడా జీరో చేసేస్తాను. ఆర్మేచర్ కరెంట్ని ఏం చేస్తున్నాను, జీరో చేసేస్తాను. సో ఓన్లీ ఫీల్డ్ కరెంట్ వేరీ అవుతా అంటే నాకు జనరేటర్ వోల్టేజ్ ఏమవుతుందో మాత్రమే స్టడీ చేస్తాను. అందుకని దీన్ని ఏమంటానంటే ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాను. ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. సో ఇక్కడ నీకు ఫీల్డ్ కరెంట్ మార్చడం అంటే ఏమని మీనింగ్, ఫీల్డ్కి వెళ్ళే కరెంట్ మారుస్తున్నానంటే ఫీల్డ్ ఫ్లక్స్ మారుతుంది అంటే దాని మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ మారుచి దాని వోల్టేజ్ ఏమవుతుంది అని స్టడీ చేస్తున్నాను నేను. అందుకని దీనికి ఇంకో పేరు ఏంటంటే మ్యాగ్నటైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఏమిది, మ్యాగ్నటైజేషన్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ది ఏంటి, ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, ఓసిసి అంటారు దాన్ని, లేకపోతే మ్యాగ్నటైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. సో ఇది దేని మధ్యకి డ్రా చేస్తారు చెప్పు, ఫీల్డ్ కరెంట్ని వేరీ చేస్తూ జనరేటర్ వోల్టేజ్ ఏమవుతుందని స్టడీ చేస్తారు. సో ఇప్పుడు కండిషన్స్ ఏం సాటిస్ఫై కావాలి, ఎన్ కాన్స్టెంట్గా ఉండాలి, ఆర్మేచర్ కరెంట్ కాదు, సారీ లోడ్ కరెంట్ జీరో చేసేసేయాలి.
లోడ్ కరెంట్ ఏం చేయాలి, 0 చేయాలి. అందుకే ఓపెన్ సర్క్యూట్, లోడ్ని ఓపెన్ చేసేసాను, ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాం. సో సెకండ్ వన్ ఏంటి, సో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ రాదు. తర్వాత ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఇది దేనికి రాజేస్తాం, జనరేటర్ లోపల మెయిన్ వోల్టేజ్, మెయిన్ కరెంట్, అంటే ఆర్మేచర్లో కదా ప్రొడక్షన్ అంతా జరిగేది, ఓకేనా. సో ప్రొడక్షన్ అంతా ఆర్మేచర్లో జరుగుతుంది కాబట్టి ఆర్మేచర్ కరెంట్ వేరీ అవుతూ ఉంటే జనరేటర్ వోల్టేజ్ ఏమవుతుంది అని స్టడీ చేస్తాం. ఈ కండిషన్లో స్పీడ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. సో థర్డ్ వన్ ఏంటి, ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎక్స్టర్నల్ టు ద జనరేటర్, జనరేటర్ బయట ఏమేమి ఉంటుంది, లోడ్ ఉంటుంది. సో ఆ లోడ్ కరెంట్కి అది వేరీ చేస్తున్నప్పుడు లోడ్ వోల్టేజ్ ఏమవుతుంది అని స్టడీ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఈ కండిషన్ ఇప్పుడు కూడా స్పీడ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ 4వ క్యారెక్టరిస్టిక్స్. సో ఏంటిది, లోడ్ సాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. లోడ్ సాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు ఒకవేళ ఇది ఎందుకు పర్టికులర్గా లోడ్ సాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేస్తారంటే, జనరల్గా మనకు ఫీల్డ్ కరెంట్ ఎక్కువైంది అనుకో, ఫ్లక్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఫ్లక్స్ ప్రొడక్షన్ ఎక్కువైతే ఎక్కువ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. సో ఇలా వోల్టేజ్ పెంచాలి నేను ఇంక్రీజ్ చేసుకుంటూనే పోయినాను అనుకో, ఒక కండిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కోర్ సాచురేట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత ఇంక్రీజ్ చేస్తున్నా సరే అవుట్పుట్ వోల్టేజ్ పెరగదు. సో దాని గురించి తెలుసుకోవడానికి, ఏ పాయింట్ దగ్గర సాచురేట్ అవుతుందని తెలుసుకోవడానికి ఈ క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేసుకుంటారు అన్నమాట. సో ఇది లోడ్ సాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్. దేనికి మొదటి డ్రా చేయాలని చెప్పాను, లోడ్ సాచురేషన్ గురించి స్టడీ చేయాలి కాబట్టి సాచురేషన్ జరిగేది ఫీల్డ్ కరెంట్ మారిస్తేనే. సో ఫీల్డ్ కరెంట్ వేరీ చేస్తూ లోడ్ వోల్టేజ్ ఏమవుతుందో స్టడీ చేస్తాం, ఓకేనా. సో 5వ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, దీన్ని కాంపౌండింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్, లేకపోతే రెగ్యులేషన్ కర్వ్ అంటారు. కాంపౌండింగ్, ఆర్మేచర్ ఆర్ రెగ్యులేషన్ కర్వ్. సో ఇది ఎక్కడ డ్రా చేస్తారంటే, ఫీల్డ్ కరెంట్ వర్సెస్ ఐఏ. సో ఇది ఇప్పుడు కూడా కండిషన్స్ ఏం కావాలి, n = కాన్స్టెంట్, ఓకేనా. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ షంట్ జనరేటర్కి ఎలా ఉంటుంది, సిరీస్ జనరేటర్కి ఎలా ఉంటుంది, మళ్ళీ కాంపౌండ్లో లాంగ్ షంట్లు షార్ట్ షంట్ ఎలా ఉంటుంది అనేది స్టడీ చేయాలి, ఓకేనా.